వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదివరకు ప్రభుత్వ సలహాదారు, ఆయన కుమారుడే సజ్జల భార్గవ్. అప్పట్లో సోషల్ మీడియా ప్లాట్ఫారాలు చూసేవారు. అప్పట్లో చంద్రబాబు మీదనో లేకపోతే ఇంకొకళ్ళ మీద, మిగతా వాళ్ళ మీద, ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీదన చేసిన వ్యాఖ్యలు, లేకపోతే ఆ మీమ్స్, ఇట్లాంటి వాటన్నిటికీ సృష్టికర్త సజ్జల భార్గవే అన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల కారణంగా అది పోలీసులు విచారిస్తున్నటువంటి సందర్భంలో మొన్న కూడా గుడివాడ పిలిచారు, విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఆయనని అరెస్ట్ చేయకుండా స్టే ఉంది. రెండవది, ఆయనకి సంబంధించి విదేశాలకు వెళ్ళడానికి వీలు లేకుండా గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని విత్డ్రా చేయమని చెప్పేసి కోర్టు ఆదేశించింది. విచారించుకోవచ్చు, విచారణకు నేను సహకరిస్తానని చెప్పి ఒక అఫిడవిట్ ఇస్తే ఆయన మీద పెట్టినటువంటి ఆ లుక్అవుట్ నోటీస్ని విత్డ్రా చేసుకోమని చెప్పేసి పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు. ఇక్కడ కొన్ని కీలకమైన పాయింట్లు, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, లోకేష్ని, ఇట్లాంటి వాళ్ళని తీవ్రంగా దుర్భాషలాడుతా పోస్టులు పెట్టడం సజ్జల భార్గవ్ చేసిన తప్పు అన్నటువంటి పాయింట్ ఇక్కడ న్యాయస్థానంలో వ్యాఖ్యల సందర్భంగా వాళ్ళు ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. లాజిక్ మిస్ అయింది ఏంటంటే, ఇతను ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆ పదవిలో లేడు. అప్పటి నుంచి ఈ కేసులు ఎదుర్కొంటా ఇతను ఆ పదవిలో లేడు. ఈయన ఈ పోస్టులు పెట్టించాడని చెప్తున్న సందర్భంలో వాడు ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు. అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దారుణమైనటువంటి మీమ్స్ చేస్తుంటే, దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తుంటే, దాని మీదన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే కోర్టుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చేసి అసలు అరెస్ట్ చేయడానికి వీల్లేదని స్టేలు ఇస్తుంటే, రిమాండ్కి కూడా పంపించడానికి వీల్లేదంటున్నప్పుడు ఎదురుదాడిగా అప్పుడు సజ్జల భార్గవ్ ఇది ఎంచుకున్నాడు. తప్పా కాదా? ఖచ్చితంగా తప్పే. బట్ అప్పుడు ముఖ్యమంత్రి మీద విమర్శిస్తే తప్పు లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి మీద అప్పుడు విమర్శిస్తే తప్పు అవడం అన్నటువంటిదే ఇక్కడ వీళ్ళ వార్తల్లో ఉన్నటువంటి విచిత్రం.